అంజలి గై కొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట మాతరమా. అంజలి గై కొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట మాతరమా. ఎంత సౌమ్యమో ఎంత సౌమ్యమో అంత శౌర్యమను అందరూ పొగిడే నీ గరిమా. సుంతయైన మా కందజేయమని అడుగుటకైనా అర్హులమా. కరుణ చూపి మా నరులకింక ఆవరము నీయుమా. వానరోత్తమా వరము నీయుమా వానరోత్తమా. అంజలి గై కొనుమా అంజని సుత హనుమా. బాలుడిగానే భగ భగమండే బానుని స్వాహ అన్నావు. నువ్వే భక్తుడు పలికే రామలాలి విన్నంతనే ఆహా అంటావు. ధీరుల సీమని పాలించే సుగ్రీవుని మంత్రిగా ఉన్నావు. నువ్వే ధీరోత్తముడని భావించి శ్రీరాముని బంటుగా మారావు. సంద్రాన్నే దాటిన నువ్వే స్వామి మాట జవదాటవు. ఘనతంతో చూపిన నువ్వే గర్వమింత చూపించవు. సలలిత స్వరమౌరీ సత్ఫలిత మూలకారీ, హరితవన విహారీ వ్యాకరణ జ్ఞానధారీ. నీ కథా శ్రవణమే మోక్షపురికి దారి. ఆ మోక్షపురికి దారి. అంజలి గై కొనుమా అంజని సుత హనుమా. పర్వతమెత్తిన చేతులతోనే పాదము మొక్కే నీ వినయం. మాలో పాతుకుపోయిన అహమను పర్వత శ్రేడుల పెకళించే విలయం. మదమును వంచిన భుజములతోనే మంచిని మోసే నీ సహనం. మాలో అల్లుకుపోయిన అలసత్వాలను ఆహుతిగా వించే సుగుణం. అందుకనే కాబోలయ్యా అంతవాడిగా ఎదిగావు. అందరినీ కాపాడేలా వాడవాడలా నిలిచావు. అతులిత బల శౌరీ అస్ఖలిత బ్రహ్మచారీ, భవభయ సంహారీ విస్ఫురిత దానవారీ. నీ నామస్మరణమే ధర్మ సమర భేరీ. సద్ధర్మ సమర భేరీ. అంజలి గై కొనుమా అంజని సుత హనుమా. జై బజరంగ బలి 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 జై బజరంగ బలి.
ఈ సనాతన ధర్మ అవగాహన సదస్సుకి విచ్చేసిన సనాతన సారథులకి, సనాతన వినూతన వారధులకి, సనాతన జ్ఞాన నేరధులకి నా నమస్కారాలు. కొన్ని శతాబ్దాల క్రితం సూక్ష్మ శరీరాలతో ఒక సమ్మేళనం జరిగింది. ఒక సాధారణ వ్యక్తి హిమాలయాల్లో కూర్చున్నాడు. సూక్ష్మ శరీరాలతో వాల్మీకి, వ్యాసుల వారు, పాణిని, భరద్వాజ మహర్షి, ఇలా సూక్ష్మ శరీరాలతో గొప్ప గొప్ప వాళ్ళు అంతా వెళ్ళారు. వాళ్ళు అక్కడ కూర్చుంటే ఈ సాధారణమైన వ్యక్తి వచ్చి వాల్మీకి గారిని, రామాయణంలో బాలకాండలో ఇలా ఉంది, అయోధ్యకాండలో ఇలా ఉంది, అరణ్యకాండలో ఇలా ఉంది, ఈ 6 కాండల్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయని చెప్పి కూర్చోమన్నాడు. వ్యాసుల వారిని పిలిచి, భారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, 18 పర్వాలుగా ఉంటాయి, ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క కథ ఇలా నడుస్తుందని కూర్చోమన్నాడు. పాణిని పిలిచి, ఇంకో అలంకార శాస్త్రం ఇది, ఛందస్సు ఇది, వాక్య నిర్మాణం ఇది, పదాలు ఇది అని చెప్పి కూర్చోమన్నాడు అన్నమాట. ఆ సాధారణ వ్యక్తి ఎవడో కాదు, నేనే. ఒక పక్క మదన్ గుప్తా గారు, ఎంవిఆర్ శాస్త్రి గారు, రాకా సుధాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, నేను ఎవరి ప్రసంగాలు విని జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నానో వారి ముందు వచ్చి ఏదో నేనేదో జ్ఞానంలాగా నన్ను మాట్లాడమండం అనేది చంద్రుడికి నూలు పోగిచ్చినట్టు కాదు, ఇది సూర్యుడికి జరిపోగిచ్చినట్టు అన్నమాట. అయితే నేను ఈ మాధ్యమం ద్వారా యువతకి తెలియజేసేది ఏంటంటే, ముందు ఇలాంటి సభలకి తలపండిన వారే ప్రేక్షకులై, తలపండిన వారే మాట్లాడుతుంటే, లేకపోతే తలపండినా కూడా రంగేసుకున్న అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే సమాజానికి కలిగే ప్రయోజనం చాలా తక్కువ అని నా అభిప్రాయం. మన చేతిలో ఏదో బుల్లితెర ఉందని చెప్పి ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అది విని మన అభిప్రాయం ఒకటి ఏర్పరచుకుని అది మనలోనే దాచుకుని, ఆవేశం వస్తే మన ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఓ 4 పదాలు విసిరేసి మళ్ళీ మన సినిమాలు మన వ్యాపకాలు మనం చూసుకుంటూ ఉంటే ముఖ్యంగా ఈ జెన్జీ వల్ల భారతదేశానికి ఏమీ ఉపయోగం లేకుండా పోతుంది అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ముందు ఈ సభ లైవ్ చూస్తున్నా కానీ, ఈ కెమెరా చూస్తున్నప్పుడు కానీ, ఆ లెన్సెస్లో ఏ వయసు వారైతే ఉన్నారో వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకుని మనం ఇలాంటి సభలకు రావడం నేర్చుకోవాలి. ఇక పెద్దలకి నా విన్నపం ఏంటంటే, సంస్కృతంలోనే వాల్మీకి రామాయణం రాసిన తర్వాత 300 రామాయణాలు వచ్చినాయి అంట. ఆ 300 రామాయణాలకి ఎన్ని భాషల్లో ఎన్ని అనువాదాలు ఉన్నాయో మనం చెప్పలేము. ఆఖరికి రామాయణం మా ఇండోనేషియాలోనే జరిగిందని అక్కడ నేను బాలి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఆశ్చర్యపోయాను. చైనా వాళ్ళకో రామాయణం ఉందంట, వాళ్ళ నైసర్గిక స్వరూపంతో వాళ్ళు రాసేసుకున్నారంట. కథ బాగుంది కదా అని చెప్పి వందల రామాయణాలు వస్తున్నాయి. అలాగే భారతాలు, ఏది నిజమైన భారతం? వాల్మీకి రాసిన 24,000 శ్లోకాలు ఏమిటి? వ్యాసుల వారు ఈ భూలోకంలో మిగిల్చిన ఆ 1,00,000 శ్లోకాలు ఏమిటి? 4 లక్షల శ్లోకాలు దైవలోకాల్లో ఉన్నాయి, తర్వాత మనం దైవలోకాలకు చేరినప్పుడు చదువుకోవచ్చు. కానీ ఆ వ్యాసుల వారు భూమి మీద మిగిల్చిన ఆ 1,00,000 శ్లోకాలు ఏంటి? వాటికి ఆయా భాషల్లో సులభమైన అనువాదం ఏంటి? అలాంటి గ్రంథం ఏది అని పెద్దలందరూ కూర్చుని ప్రభుత్వం ద్వారా ఇదేరా రామాయణం, ఇదేరా భారతం అని చెప్పి ఒక రాజముద్ర వేసిన తర్వాత మన రామాయణం గొప్పది, మన భారతం గొప్పది అని ప్రపంచానికి చాటడానికి ఉంటుంది. లేకపోతే రామాయణం విషయంలో చూసుకుంటే అదే ఎడంకాలతో రాయిని తన్నితే ఆడదైపోయిందంట అన్న కథే ఉంటుంది. ఆవిడ అన్నాళ్ళు తపస్సు చేసి భర్త మాటకి గౌరవించి అదే ఆశ్రమంలో
భస్మసింహాసిని అన్న పదానికి మనం అర్థం తెలుసుకోకుండా, భస్మశాయిని అన్న పదానికి మనం అర్థం తెలుసుకోకుండా ఆవిడని అలాగే రాయిని చేసేస్తే వాస్తవికతకి మన ఇతిహాసాలు దూరం అయిపోతూ ఉంటాయి. అలాగే లక్ష్మణుడు గీత గీసినంత మాత్రాన సీతాదేవి శక్తి పెరగదు అనుకున్న అపోహలోనే అలాగే ఉంటే ఆ లక్ష్మణ రేఖ అబద్ధమైన ఆ లక్ష్మణ రేఖ ఇంకా నిజాలుగాను, అది చీమల మందుకు పేర్లుగాను అలా మిగిలిపోతూనే ఉంటుంది. తర్వాత వారధి కట్టినప్పుడు రాళ్ళు తేలిని అంట సముద్రంలో, అందుకని వారధి అయింది కదా అంటే, ఆ తేలిన రాళ్ళ మీద పరిగెడితే మనిషి ఎలా నిలబడతాడని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. వారధి ఎలాంటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం అనేది కనుక మనం నిర్మించగలిగితే నిజంగా యువతకి ఓ రాముడు అంత వారధి అప్పుడు కట్టాడు, అది వాస్తవికంగానే కట్టాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది. అలాగే సంజీవని ఒక ఆకు తెచ్చి ఇలా వాసన చూపిస్తే లక్ష్మణుడు బతికి యుద్ధం చేస్తాడంట అనేకంటే, అందులో సుషేణుడు ఆ పర్వతంలో 4 మూలికలు తీసుకున్నాడు. ఒకటి సంజీవకరణి, ఒకటి సంధానకరణి, ఒకటి విశల్యకరణి, ఒకటి సువర్ణ ఛాయాకరణి. అంటే స్పృహలో ఉన్నవాడిని ఫస్ట్ స్పృహలోకి తేవడానికి సంజీవకరణ ఉపయోగపడితే, వేరుపడిపోయిన తెగిపడిపోయిన అవయవాల్ని లేకపోతే శరీర భాగాల్ని అతికించడానికి సంధానకరణి ఉపయోగపడుతుంది, ప్లాస్టిక్ సర్జరీ. ఆ తర్వాత ఆ గాయాల వల్ల వచ్చిన మంట తగ్గించడానికి విశల్యకరణి ఉపయోగపడుతుంది. ఇంత శస్త్రచికిత్స జరిగినా కూడా ఒళ్ళంతా మచ్చలు ఉంటాయి కాబట్టి మళ్ళీ దానికి ఒక కాస్మెటిక్ సర్జరీ చేయాలి కాబట్టి సువర్ణ ఛాయాకరణ ఉపయోగపడుతుంది. ఒక వైద్య శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ వైద్యం చేసాడు తప్పితే మాయలు మంత్రాలు లేవు. ఎందుకంటే రాముడి జన్మే మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా సాధన చేసి మనిషిగా సాధించడమే రాముడి ఇచ్చే సందేశం. కాబట్టి మనుషుల్లో నమ్మకం కలిగేలాగా మనం రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మాయలు మంత్రాల గ్రంథంగా మనం రామాయణాన్ని ముందుకు తీసుకెళ్లే కొలది తర్వాత తరానికి ఆ తర్వాత తరానికి కూడా మన సంస్కృతి మీద నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామనేది నా అభిప్రాయం. అలాగే భారతంలో ఉదాహరణలు తీసుకుంటే మనం యాంటీడోట్ అంటాం. అంటే పాము కాటేసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లేదా వివిధ ఆసుపత్రుల్లో పాము విషాన్నే మళ్ళీ మనకి వ్యాక్సిన్గా ఎక్కించి యాంటీవీనం ఇచ్చి మనల్ని బతికించడానికి ప్రయత్నిస్తారు. దానికోసం ఎక్కడో ఆఫ్రికాలో ఆ బ్లాక్ మాంబాల్ని కింగ్ కోబ్రాల్ని పట్టుకుని వాటి కూరలు పిండి విషాన్ని సేకరించి మళ్ళీ వాటిని గుర్రాల దగ్గరకు తీసుకొచ్చి ఆ విషాన్ని కొద్ది మొత్తంలో గుర్రానికి ఎక్కించి అది చచ్చిపోతే దాన్ని వదిలేసి ఇంకో గుర్రానికి ఎక్కించి అది గనక బతికితే దాంట్లోంచి రక్తం సేకరించి రక్తంలోంచి యాంటీబాడీస్ సేకరించి మళ్ళీ ఇంకా ఎక్కువ మోతాదులో ఆ గుర్రానికి ఇచ్చి అది చచ్చిపోతే ఇంకొంచెం బలమైన గుర్రానికి ఇచ్చి అలా కొన్ని గుర్రాలని చంపిన తర్వాత ఆ గుర్రాల రక్తం నుంచి మనం సేకరించిన యాంటీబాడీస్ని యాంటీడోట్గా అందించి వీటిని ప్రపంచంలో రకరకాల దేశాలకు పంపించి ఇంత రవాణా వల్ల జరిగే ఖర్చు వల్ల ఆ యాంటీడోట్ లభ్యత చాలా తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. అదే మనకి భారతంలో కథగా ఉన్నా కూడా దుర్యోధనుడు భీముడికి అన్నంలో విషం కలిపి మూర్చబోతే గంగా నదిలో తోసేస్తాడు. తోసిన తర్వాత ఆ నది లోపల ఉన్న నాగులు వీడెవడో పర్వతాకారుడు రాక్షసుడు అనుకుని భీముడిని కాటేస్తే భీముడి లోపల ఉన్న స్థావర విషం పాములు కరవడం ద్వారా ఎక్కిన జంగమ విషానికి విరుగుడై భీముడికి స్పృహ వచ్చి బతికేడు అంటారు. ఇది కూడా ఆయుర్వేద సూత్రంలో ఉంది. స్థావర విషానికి విరుగుడు జంగమ విషం, జంగమ విషానికి విరుగుడు స్థావర విషం. ఈ సూత్రం మనకి ఇచ్చారు కాబట్టి నిజంగా పాము కాటు అనే స్థావర విషానికి ఏ జంగమ విషం విరుగుడు అని చెట్లంపట పుట్లంపట పడి ప్రయోగం చేయడం సులువేమో. అలాంటి ప్రయోగం కనుక ఒకవేళ విజయవంతమైతే ఎంతో తక్కువ ఖర్చులో మనం పాము కాట్లకు మందు చేసిన వాళ్ళం అవుతామేమో. ఈ కోణంలో వైద్య రంగం ఎందుకు ఆలోచించదు? ఒకవేళ ఇదే అబద్ధం అనుకుందాం, ఈ ప్రయోగమే వైఫల్యం అనుకుందాం. ప్రయోగం అంటేనే వైఫల్యం విజయం 2 ఫలితాలను ఇచ్చేది. ఎడిసన్ కూడా చెప్పింది అదే కదా. ఆయన 1000 సార్లు వైఫల్యం చెందడం వల్ల 1001వ నేను తెలుసుకున్నాను ఎలా వెలుగుతుందనో. ఆ ప్రయోగం చేయడానికే మన గ్రంథాలు ఇన్ని మార్గాలు చూపుతున్నప్పుడు అవి ఆ ప్రయోగానికి మనం ఎందుకు వాటికి అర్హతనివ్వట్లేదు?
ఇలాంటి ప్రశ్నలు యువతలో రేకెత్తిస్తే అవును మన ఇతిహాసాల్లో కూడా విజ్ఞానం ఉంది, మన ఇతిహాసాల్లో కూడా వాస్తవికత ఉంది అని నమ్మి మన గ్రంథాల వైపు ఆకర్షితులవుతారు అనేది నా నిశ్చిత అభిప్రాయం. ఈ సదస్సు ద్వారా అలాంటి వైజ్ఞానిక రహస్యాలు ఎన్నో యువత మెచ్చే విధంగా, యువతకు నచ్చే విధంగా పెద్దలందరూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకొకటి, మిగిలిన అన్యమతస్థులు అన్యదేశస్థులు మన మీద ఊరికే వేసే విమర్శ ఏంటంటే, మీకు 33 కోట్ల దేవతలంట, మీ మాట ఎవరికి చెప్తారో మీకే అర్థం కాదు అని సరదాగా అలా చెణుకులు విసురుతూ ఉంటారు. అసలు ఏకన్సత్ విప్రాహ బహుదా వదంతి అని చెప్పిందే మేమురా బాబు అని ఎందుకు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం? ఒకే నిజం గొప్ప గొప్ప వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్న మాటను మనం తిరిగి అనలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, మనం ఇందాక వారు చెప్తున్నట్టు మన సంస్కృతి మనకు దూరం అవ్వడానికి కారణం మనం సంస్కృతానికి దూరం అవ్వడం. ఆ సంస్కృత యజ్ఞం మళ్ళీ ఇక్కడ ప్రారంభించినందుకు సుబ్రహ్మణ్యం గారికి వారి బృందానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన ఆ భక్తియార్ ఖిల్జీ దారుణం తర్వాత కనీసం 1,00,000కు పైచిలకు పుస్తకాలు మనం కోల్పోయాం. కానీ మన సంస్కృతిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, శృతులు చెప్పడం ద్వారా గుర్తుపెట్టుకుని పరంపరగా అది వస్తూ ఉంటుంది. అన్ని చోట్ల అన్నిటినీ ఒక చోట క్రోడీకరించిన ఒక నిధిని మనం కోల్పోవచ్చు. కానీ ఆ పారంపర్యం ఇన్ని వేల చదరపు కిలోమీటర్ల దేశంలో ఏదో ఒక విషయం ఏదో ఒక మూల పారంపర్యంగా వస్తూనే ఉంటుంది. మళ్ళీ మనందరం సైనికులుగా బయలుదేరి ఆ పారంపర్యంగా వచ్చిన కొన్ని విషయాల్ని మళ్ళీ క్రోడీకరించి ఆధునిక యుగానికి ఒక నలంద విశ్వవిద్యాలయాన్ని అందించాలనేది నా ప్రగాఢమైన కోరిక. ఆ యజ్ఞాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో వారు ధన్యులు, వారి వంద్యులు, వారి పాదాలను నేను చివరి వరకు పట్టే ఉంటాను. ఎందుకంటే ఒక సినిమా వ్యక్తిగా ఏదైతే ప్రజలకు నచ్చుతుందో, ఏదైతే ఈ వ్యాపారాత్మకంగా ప్రజలకి వినోదాన్ని అందిస్తుందో ఆ విషయాన్నే మేము చేయగలం. కానీ మా పరిధులు మాకు ఉంటాయి. మీరు సినిమాని గనక విమర్శించాలంటే ముందు సినిమాని తిరస్కరించాలి. చెడు అనేది ఏదైతే ఉందో ఆ సినిమాని కనుక తిరస్కరిస్తే, దానికి వ్యాపారాత్మకంగా నష్టం వస్తే ఖచ్చితంగా సినిమా ఆ వైపు అడుగు పెట్టదు. మామూలు మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే, నీతులకి డబ్బులు వస్తే సినిమాల్లో నీతులే ఉంటాయి, బూతులకు డబ్బులు వస్తే సినిమాల్లో బూతులే ఉంటాయి. సినిమా నుంచి మాత్రం అదేదో ప్రజాప్రతినిధుల్ని శాసించినట్టు మనం సినిమాని శాసించలేం. ఎందుకంటే ఆ సినిమాకి మనం పెట్టుబడి పెట్టట్లా, మనం టికెట్ మాత్రమే కొంటున్నాం. నిజంగా అలాంటి సినిమాలు రావాలని కనుక సమాజంలో ఎవరికైనా అనిపిస్తే, వారి శ్రీమంతులైతే వారు 100 కోట్లు పెట్టి కిరీటాలు తయారు చేయించి వెంకటేశ్వర స్వామికి దానం చేసే కంటే అదే 100 కోట్లు వారు అనుకున్న ఆశయాల మేరకు సినిమాలు తీసి సమాజానికి గనక మంచి చేస్తే వెంకటేశ్వరుడు ఇంకో 100 ఇంతలు ఎక్కువ ఆనందిస్తాడనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, వారికి నచ్చేలాగా సినిమా రావాలంటే కనీసం 200 కోట్లు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మన జీవితంలో 200 కోట్లు పెద్ద విషయం కాదనుకున్న మహానుభావుడు ఎవరో వారు అలాంటి సినిమాలను తీయండి. అప్పుడు కూడా సినిమాలని ఎవరో చూడకపోతే అప్పుడు ప్రజల మీద మనమే దండెత్తుదాం. మనం ఒక్కళ్ళం 1,00,000 మంది మీద దండెత్తుదాం. అది సాధ్యమో అసాధ్యమో మనమే తేల్చుకోవాలి. తర్వాత చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నెన్నో విషయాలు చెప్పడానికి ఏవేవో సంస్థలు స్థాపిస్తూ ఉంటారు. ముందు ఆ సంస్థల్లో ఉన్న చెడు ఏంటనేది వెలికి తీసి దాన్ని మాధ్యమాల్లో పెట్టి అసలు వారి ఆశయాన్ని మొదట్లోనే అణగదొక్కేసే పోకడలు ఈ మధ్య సమాజంలో జరుగుతున్నాయి. ఉదాహరణకి ఆర్ట్ ఆఫ్ లివింగ్, లేకపోతే ఈషా ఫౌండేషన్, రకరకాల సంస్థలు వచ్చినాయి, మంచి చేయడానికే వచ్చినాయి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం ద్వారానో, ఒకళ్ళలో ఉన్న చెడ్డని ఇంకొకళ్ళలో ఉన్న చెడ్డని ఇంకొకరు అలా తీసి చెడు ఆకర్షణ ఉంటుంది కాబట్టి దాన్ని మాధ్యమాల్లో పెట్టడం ద్వారా అసలైన ఆశయాలన్నీ మరుగున పడిపోతున్నాయి. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి కానీ, సనాతన ధర్మానికి పునరుజ్జీవన కల్పించడానికి కానీ ఏ సంస్థ ప్రయత్నించినా
మిగిలిన సంస్థలు ఆ సంస్థకి చేదోడు వాదోడుగా ఉండాలనేది నా అభిప్రాయం. మా సివిల్స్లో ఒక కథ ఒకటి నేను చదివాను, నా మిత్రుడి మెటీరియల్లో అనమాట. మనందరికీ తెలిసిందే, కుందేలు తాబేలు పోటీ ఒకటి ఉంటుంది. కుందేలుకి తాబేలుకి పోటీ పెడతారు. ఆ తాబేలు ఏమొస్తుందిలే అనుకుని కుందేలు కొంత ముందు పరిగెట్టిన తర్వాత చెట్టు దగ్గర హాయిగా విశ్రమిస్తూ ఉంటుంది. తాబేలు మాత్రం తన నడకన తను వెళ్తూనే మొత్తానికి పందెం నెగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. ఆ తర్వాత దానికి బాహుబలి పార్ట్ 2 లాగా దానికి ఒకటి పార్ట్ 2 ఉంది. కుందేలు అక్కడ దాకా వచ్చిన తర్వాత, నేను నిద్రపోయి ఉన్నప్పుడు గెలవడం గొప్ప కాదు, ఈసారి అంతకంటే కష్టమైన దారులు, గోతులు, గొప్పులు, ఎత్తులు, పల్లాలు ఉండేలాంటి ఒక దారి ఎంచుకుందాం, నేను ఈసారి నిద్రపోను, ఎలా నెగ్గుతావో చూస్తాను, పోటీకి వస్తావు అని అడుగుతుంది తాబేల్ని. వస్తానంటది మళ్ళీ. సరే అని చెప్పి ఈసారి కుందేలు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజులాగా, నేను పడుకోను, నన్నెవరు నిద్రపోనివ్వరు బేబీ, ఓ బేబీ అంటే పరిగెడతా ఉంటుంది అనమాట. తాబేలు తన దారిని తను నడుస్తూ ఉంటుంది. కుందేలు ఈసారి వేగం చాలా ఎక్కువగా పెంచుకుని మరీ పరిగెడతా ఉంటుంది. ఏమవుతుందంటే, అలా వెళ్తూ ఉండగా ఒక లోయ అంచుకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సరస్సు ఉంటుంది. కుందేలుకి ఈత రాదు, చచ్చినట్టు అక్కడే నుంచుంటుంది. తాబేలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి చెప్పేస్తాను, నాకు ఈత రాదు, నేను ఓడిపోయినట్టే అని. కొన్ని రోజుల తర్వాత తాబేలు అదే దారిలో వస్తూ ఉంటుంది. ఆ సరస్సు దగ్గర, ఏంటి ఇక్కడే ఉండిపోయావు, వెళ్ళలేదేంటి అంటే, నేను ఓడిపోయాను, నాకు ఈత రాదు, నువ్వు ఈదేసి గెలిచేయగలవు అంటుంది. అలా అనుకోకు, ఇప్పుడు నువ్వు నా వీపు మీద ఉండు, ఈదుకుంటా నేను సరస్సు దాటిస్తా, అప్పుడు మళ్ళీ నువ్వు నన్ను భుజాల మీద ఎక్కించుకో, మనం ఇద్దరం ఒకేసారి దాటదాం, ఇద్దరం కలిసి ఈ జంతు జాతిని గెలిపిద్దాం, ఈ అడవిని గెలిపిద్దాం. నువ్వు నెగ్గడం వల్ల నేను ఓడడం వల్ల, నేను నెగ్గడం వల్ల నువ్వు ఓడడం వల్ల అడవికి ఏం ఉపయోగం లేదు. మన సామరస్యత బాగుండాలంటే ఇలా ఒకళ్ళం సాయం చేసుకుని మనం ఈ పందాన్ని గెలవాలి అంటది. అలాగే మనం కూడా రకరకాల సిద్ధాంతాలతో, రకరకాల అభిప్రాయంతో, రకరకాల నదీ రూపాల్లో మనం సంస్థల్ని స్థాపించినా కూడా అది సనాతన ధర్మం అన్న సాగరంలో సంగమం చెందాల్సిందే, అప్పుడు దాకా మనం కొట్టుకోవడం వల్ల లాభం లేదు అన్న సందేశాన్ని యువతకి అందిస్తూ, మా పెద్దలు కూడా మమ్మల్ని ఆ దారిలో నడిపిస్తారని ఆశిస్తూ, ఆఖరిగా మొదట ఆంజనేయ స్వామి స్తుతి చేసుకుందాం. కాబట్టి ఆంజనేయ స్వామి స్తుతి చేయడానికి 2 కారణాలు. ఒకటి, అద్భుతంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడితే పంచదార తిన్న తర్వాత పాలు తాగినట్టు ఉంటుంది, రుచించం. అలా అని చెప్పి ఇంకొంచెం తీగా మాట్లాడదామంటే అంత అనుభవం, అంత జ్ఞానం కూడా నాకు లేదు. అందుకని ఆ సంస్కృతిని కాస్త పక్కన పెట్టి పాటతో మొదలు పెడితే కొంచెం కనీసం ఈ 4 నిమిషాలైనా మాట్లాడే అర్హతకి లోనవుతానని చెప్పి అలా ఎంచుకున్నాను. అయితే ఆంజనేయ స్వామిని నేను ఎక్కువగా ఇష్టపడేది మన ధర్మంలో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది శాంతి బోధ చేస్తూ ఉంటారు. ఆ శాంతి బోధ చేసేవాళ్ళు 4 దెబ్బలు కూడా వేయలేకపోతే, నువ్వు కొట్టలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఇలా బోధిస్తూ ఉంటావులే అంటూ ఉంటారు. అలాగే 4 దెబ్బలు వేసేవాడు ఆడు ఎప్పుడూ దెబ్బలు వేస్తూ ఉంటే వాడిని క్రూరుడిగానే అనుకుంటాం మనం. ఎవడైతే శక్తియుక్తులుండి, సామర్థ్యం ఉండి, అవసరమైతే సకల సైన్యాల్ని ఒంటి చేత్తో గెలవగలిగే గొప్ప యోధుడు అయ్యుండి కూడా ఎవరైతే వినయంగా ఉంటాడో, ఎవరైతే స్వామి భక్తి పరాయణుడవుతాడో, ఎవరైతే ధర్మం పక్షాన నిలబడతాడో, ఎవరైతే ఇచ్చిన మాట కోసం మరణాన్ని కూడా లెక్క చేయడో, అలాంటి వాడే ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి అర్హుడు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాలనుకున్న ప్రతి వాడు కూడా ఒక్కొక్క ఆంజనేయ స్వామి ముందుకు సాగాలన్న సంకల్పంతో ఆ పాట నేను మొదలుపెట్టడం జరిగింది. అందుకే ఎంత శౌర్యమో అంత సౌమ్యమను అందరూ పొగిడే నీ గరిమ అని, సంద్రాన్నే దాటిన నువ్వే స్వామి మాట జవ దాటవని. అలా ఆయనలో ఉన్న బలాన్ని, ఆయనలో ఉన్న వినయాన్ని గనక మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని ఎవ్వడూ ఎదిరించలేడనేది నా నమ్మకం. నాకు తెలిసి మన ప్రధానమంత్రి గారు అదే దారిలో ఉన్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా
రామాయణంలో క్షీరసాగర మథనం ఘట్టం చదువుతున్నప్పుడు నాకు కలిగిన ప్రేరణ, క్షీరసాగరంలో అమృతం కోసం మథనం జరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి కూర్మావతారంలో తన వీపు మీద మందర పర్వత భారాన్ని మోస్తూ అటు ఆ మందర పర్వతాన్ని చిలుకుతుంటే తన వీపు మీద వచ్చే ఆ భారానికి నిస్పృహతో నిట్టూరుస్తూనే ఎంతో సహనంతో నిలబడి ఆ కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. మందర పర్వతానికి ఒక పక్కన రాక్షసులు, ఒక పక్క దేవతలు వాసుకి అన్న పామును పట్టుకుని కవ్వాన్ని చిలుకుతున్నారు. ఆ రాతికి పొట్ట రాసుకోవడంతో ఆ రాపిడికి ఉత్పన్నమైన ఆ మంటకి ఏం చేయాలో తెలియక వాసుకి విషం కక్కుతుంది. ఓ పక్క బృహస్పతి దేవతలు నెగ్గాలని యజ్ఞం చేస్తున్నాడు, ఓ పక్క శుక్రాచార్యుడు రాక్షసులు నెగ్గాలని హోమాలు చేస్తున్నాడు. విశ్వం మొత్తం కూడా ఆతృతతో ఎదురు చూస్తుంది ఎవరికి అమృతం దక్కుతుంది అని. మొత్తం లోకాలన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న ఒక్క పాత్ర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆ పాత్ర బతికించే అమృతమే కాకుండా చంపే గరళాన్ని కంఠంలో పెట్టుకుని హాయిగా బతికిన పాత్ర. ఆ పాత్రకి అమృతంతో అవసరం లేదు. అదే పరమశివుడు. అలాంటి పరమశివుడి భక్తుడివి నీకు దేంతో అవసరము అని ప్రశ్నించే గీతం అన్నమాట. హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర 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 అవసరమా అమృతం అవసరమా అవసరమా అమృతం అవసరమా హలాహలం మింగిన హాయిగున్న హరదేవ సేవకునకవసరమా అమృతం అవసరమా గగన వర్ష జలధారలకై పగలు రేయి నిరీక్షణలవసరమా గంగను మెడపై జడల ముడులలో లొంగదీయు పరమేశుదాసునకు అవసరమా అమృతం అవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్నిహోత్రాల సలవసరమా తృతీయ నేత్ర దివ్యారణిలో త్రేతాగ్నిగల శంకరుని కింకరునకవసరమా అమృతం అవసరమా తను మగువననో మగడిననో అను సంకోచమవసరమా తనువున ఇరు లింగములు నిల్పిన మహాధ్యాన లింగుని అనుంగునికి అవసరమా అమృతం అవసరమా ఘోరారణ్య ప్రయాణ భయాన గృహాన నిగూఢ నివాస క్లేశలేశమవసరమా గోవ్యాఘ్రకరి మయూర భుజంగ మూషికాది మృగ సమూహ సమన్వయాధిపత్యుభృత్యునకు దిశాంత దివాంత నిశాంత నగాంత జగాంత యుగాంత కార్యాంత కాయాంత కాలాంత కల్పాంత చింతాక్రాంత భ్రాంత స్వాంతమవసరమా ఆద్యంతరహితునకు అనంతానంద భరితుని విహితునకు తధిం ధీం తోం తధితోం తోం ధీంత తద్ధీం తోం తోం ధీంత తళాంగుం తజ్జం తజం తజంత తజం 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 తరికిట కిట తదిగిణ గిణ తక జణు జణు అని అణువణువణువున కణ కణ కణమున గణ 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 లయలు వెలయ హొయలు నిలయ దయలు కలయలయం చేయగా సాగే విలయ ప్రళయ తాండవోత్సాహ కేళీలేలుని బాలునకు అవసరమా అమృతం అవసరమా
స్వాతంత్ర సమరంలో అహింస గెలిచింది అన్న ఒక అపోహని తొలగించిన ఎంవిఆర్ శాస్త్రి గారికి, కడుపు నిండిన బేరం కాబట్టి మా దక్షిణ భారతదేశానికి దేశభక్తితో పనేంటి అన్న ఒక నిద్రాణ స్థితిలో ఉన్న వారికి ఉత్తర భారతదేశం ఇన్ని దారుణాలను ఎదుర్కొంది, ఇంకా ఇన్ని దారుణాలను ఎదుర్కొంటుంది అని అక్కడ ఈశాన్య భారతం, ఉత్తర భారతంలో ఉన్న వాస్తవిక పరిస్థితుల్ని మాకు చెప్పే రాకా సుధాకర్ గారికి, అలాగే ప్రభుత్వోద్యోగులంటే కేవలం బల్ల కింద చేతులు పెట్టేవారు కాదు, బల్ల గుద్ది ఇది ధర్మం అని నిరూపిస్తారు అని చెప్పిన సుబ్రహ్మణ్యం గారికి, భారతదేశం అంటే చేదస్తాలు మూఢనమ్మకాలు కాదు, ఇందులో ఈ దేశంలో ఈ ధర్మంలో ఇంత విజ్ఞానం దాగి ఉందని మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా తెలియజేస్తున్న మదన్ గుప్తా గారికి, మా యువతకి మార్గదర్శనం చేస్తున్న ఈ సదస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇలా దినదిన ప్రవర్ధమానం చెందకూడదని, నిజమే చెప్తున్నాను, ఇలాంటి సదస్సులు, ఇలాంటి కార్యక్రమాలు దినదిన ప్రవర్ధమానం చెందకూడదని, క్షణక్షణ ప్రవర్ధమానం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. అందుకే ఆఖరిని ఎవరు మాట్లాడతారు దాన్ని బట్టి టెంపో ఎట్లా సెట్ అవుతుందనేందుకే వారిని చివరిన ప్రసంగించవలసిగా ప్రార్థన చేశాను.